సెక్యూరిటీ సంబంధించినటువంటి అన్ని నామ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, మనతోటి నేరేల మాల్యాద్రి గారు ఉన్నారు, రిటైర్డ్ జడ్జి. మాల్యాద్రి గారు నమస్తే సార్. నమస్కారం అండి, మీకు మిగతా వక్తలందరికీ కూడా నమస్కారాలు సార్. ఇక్కడ చర్చలో చిరంజీవి గారికి ప్రధానంగా మీరు ఒక రిటైర్డ్ జడ్జిగా కొన్ని అంశాలు క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దేశ ప్రజలకి. ఏదైతే ఇందాక ఇంట్రడక్షన్లో డిస్కస్ చేశానో, పాకిస్తాన్ సంబంధించినటువంటి కొంతమంది భారతీయులు వివాహం చేసుకున్న క్రమంలో, భారతదేశం సంబంధించిన కొంతమంది పాకిస్తాన్ వివాహం చేసుకున్న క్రమంలో ఇప్పుడు భారత ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఆ జంటలకైతే ఖచ్చితంగా కాస్త ఇబ్బందికర పరిస్థితుల్లో తలెత్తలే చేశాయి. ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ మహిళలు అక్కడ వారిని వివాహం చేసుకున్నారు కొంతమంది, అక్కడ వారికి పౌరసత్వం రాలేదు. సో వారు పుట్టింటికి వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ పిల్లలతో పాటు ఇక్కడికి వచ్చారు, భర్త అక్కడ ఉన్నారు, పిల్లల్ని తీసుకుని బోర్డర్కి వెళ్ళేటువంటి క్రమంలో పిల్లలకు మాత్రమే పాకిస్తాన్ పంపించే ఎలో చేసే అవకాశం ఉంది, భార్యకి లేదు. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళకు కూడా అలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మరి దీన్ని ఎలాగా న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్ళాలి సార్? ముందుగా అండి, నేను భారతీయుణ్ణి, ఓకే, నేను దేశభక్తుణ్ణి, ఓకే. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను రాసిన పాటలో రాశాను, మహనీయులు సైతం ప్రాణాలని సైతం త్యాగం చేసిన వారు కదే, పొందిన స్వాతంత్ర ఫలం మనకు అందకపోవుట ఏమిటదే. మరి స్వాతంత్రం ఉందని చెప్తున్నారు, మరి ఇప్పుడు మొట్టమొదట మాట్లాడిన వ్యక్తి మాట్లాడిన మాటల్లో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచా, లేకపోతే ఆయన దేశభక్తుడా కాదా అని నాకు చిన్న అనుమానం వచ్చింది ఆయన మీద. అడగండి, ఒకటి ఓపెన్ గా నేను అడుగుతున్నానండి, నేరుగానే అడుగుతున్నాను. రెండో విషయం ఏంటంటే, ట్రంప్ ఏం చెప్పాడు, ఇంకోరు ఏం చెప్పాడు, అవి పక్కన పెట్టండి. వాళ్ళు 5 మంది ఎవరు? మనకు వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం 3 పాకిస్తానీ నేషనల్స్, 2 ఇండియన్స్. 5 మంది, 5 మందిలో 28 మందో 26 మందిని టార్గెట్ చేస్తే, వాళ్ళల్లో 3 గ్రూపులకి సంబంధించిన వాళ్ళలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు సుమారు 2015 నుంచి పనిచేస్తున్నారు. ఈ రోజు కొత్తగా ఏం పని చేసింది కాదు. ఈ 5 మందిలో ఒక 3 చేసే పని ఏంటంటే, రోజువారీ పని. వాళ్ళు పాకిస్తాన్ నుంచి ఎవరన్నా ఇక్కడికి వస్తే వాళ్ళకి గైడ్ గా పనిచేస్తారట, ఓకే. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ తీసినా, వీళ్ళు చేసిన విధానం చూసినా, అమాయకులు చంపింది చూసినా, ఇవన్నీ చూస్తే మనకు క్లారిటీ ఉందండి. వీళ్ళేమి అమాయకులు కాదు, వీళ్ళు టెర్రరిస్టులు. మరి వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఎవరు? మొన్న అంబాసిడర్ దీనికి ఆర్డర్ వచ్చినప్పుడు ఒక ఆయన ఇలా అన్నాడండి, ఒక అధికారి, మీరు చూసుంటారు అది. దాని అర్థం ఏంటి? పాకిస్తాన్ సపోర్ట్ లేకుండానే ఇది జరిగిందా? ఖచ్చితంగా పాకిస్తాన్ సపోర్ట్ తోనే జరిగింది. వాళ్ళలో వైస్ ప్రెసిడెంట్ ఎవరో ఒక ఆయన మళ్ళీ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, మేము పూర్తిగా సమర్థిస్తున్నాం అన్నట్టుగా. కొత్తగా మనం ఏమో ఆలోచించి దీనికి ఒక చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదం, ఉగ్రవాదం అంటేనే పాకిస్తాన్ కదండి.